సూరమ్మ ఒక పెద్ద పిసినారి. ఎంత పిసినారి అంటే ఎవరైనా డబ్బు ఖర్చు చేయాలంటే ముందు వెనుక ఆలోచిస్తారు. కాని సూరమ్మ మాత్రం కేవలం ముందు వెనుకే కాదు, పైన కింద కూడా ఆలోచిస్తుంది. అంతేకాదు, కావాలంటే 360 డిగ్రీస్లో కూడా ఆలోచిస్తుంది. ఇంత ఆలోచించాక డబ్బు ఖర్చు పెడుతుందని అనుకుంటే మీరు పన్నీర్ బటర్ మసాలాలో కాలు వేసినట్టే. అదేంటి పప్పు కదా అని అనుకుంటున్నారు కదా? ఎన్నేళ్ళని పప్పు పప్పు అంటారు చెప్పండి? మాటల్లో కాస్త అప్డేట్ అవుదాం. ఇంతకీ ఈ సూరమ్మ కథ ఏంటో చూద్దాం. అబ్బబ్బా! ఏంటో ఈ ఎండ. ఒకవైపు సమ్మర్ ఇంకా రానేలేదు, అప్పుడే ఈ ఎండ మండిపోతుంది. ఇంకా ఉదయం 9 గంటలైనా కాలేదు, అప్పుడే ఇలా ఎండగాస్తే ఇంక మధ్యాహ్నం ఎలా ఉంటుందో పరిస్థితి. అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ముగ్గేస్తున్నాను. చాలే, అవతల నాకు ఆఫీస్కి టైం అవుతుంది. వంటగదిలో చూస్తే ఏమీ లేదు. నువ్వు వంటెప్పుడు మొదలు పెడతావు? నేనెప్పుడు తినాలి? ఎప్పుడు ఆఫీస్కెళ్ళాలి? అరే, టిఫిన్ చేయడానికి గంటలు గంటలు కావాలా? అసలు ఈ సూరమ్మంటే ఏమనుకుంటున్నావురా? క్షణాల్లో వంట పూర్తి చేస్తానుండు. అవునమ్మా, ముగ్గు వేస్తున్నానన్నావు. ఇంతకి ముగ్గేది? అదుగోరా, కనిపిస్తుంది కదా ముగ్గు. ఏంటి ముగ్గా? నాకేమీ కనిపించడం లేదు. అలా నిలబడి చూస్తే ఏం కనిపిస్తుంది? నీ దగ్గర ఫోనుందా? కాస్త వంగి ఫోన్లో ఉన్న కెమెరా తీసి జూమ్ చేసి చూస్తే కనిపిస్తుంది. ఏంటి జూమ్ చెయ్యాలా? అంటూ రఘు జూమ్ చేసి చూస్తాడు. అప్పుడొక చిన్న గీత కనిపిస్తుంది. ముగ్గన్నావు, కాని ఏంటో గీత గీసినట్టున్నావు. మరి ఇంకెంత గీయాలరా? ఏదో నాకొచ్చినంత గీశాను. అసలే నేను చదువురాని దాన్ని, పెద్దగా చదువుకోలేదు. అందుకే నాకీ ముగ్గులు పెద్దగా రావులే. అమ్మా, నిజం చెప్పాలంటే చదువురాని ఆడవాళ్లే ముగ్గులు బాగా వేస్తారు. నువ్వు నీ పిసినార్తనాన్ని చూపిస్తున్నావని నాకు అర్థమైందిలే. ఇలా ఒక గీత గీయడం కాకుండా ఒక చిన్న ముగ్గు వేయచ్చు కదమ్మా. అరే పోరా, ముగ్గు పిండైపోతుంది. అమ్మా, నిజం చెప్పు, ఈ ముగ్గు పిండి ఎప్పుడు కొన్నావు? ఎప్పుడంటే మొన్నే గదా తీసుకున్నాను. అబ్బా, అదేరా, మీ మావయ్య పెళ్ళప్పుడు కొన్నాన్లే. ఏంటి మామయ్య, పెళ్ళెప్పుడు కొన్నావు? అంటే మన గిరిమామయ్య పెళ్ళెప్పుడేనా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? గిరిమామయ్య పెళ్ళై కనీసం 15 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇన్నేళ్ల నుండి ఈ ముగ్గు పిండిని వాడుతున్నావంటే నువ్వు మామూలు పిసినారిదానివి కాదమ్మా, ఉత్త పిసినారివి. చాల్లేరా పొగిడింది. నేను వెళ్ళి వంట మొదలు పెడతాను అంటూ సూరమ్మ వంటగదిలోకి వెళ్తుంది. అమ్మో, ఏమో అనుకున్నా కాని వయసుతో పాటు అమ్మ పిసినారితనం కూడా బాగా పెరిగిపోతుంది. ఇంకా ఎన్నెన్ని వింతలు చూడాలో ఏమో. అలా రఘులో భయం మొదలవుతుంది. మరోవైపు సూరమ్మ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. క్షణాల్లో వంట వండేస్తానని చెప్పావు, ఇంకా ఎందుకు వండలేదమ్మా? వండలేదని ఎవరు చెప్పారా నీకు? వంట ఎప్పుడు పూర్తయిపోతేను. ఏంటి, వంట పూర్తయిందా? ఇప్పుడే కదా కిచెన్లోకెళ్ళావు, అప్పుడే వంట ఎలా చేశారు? కొంపదీసి మ్యాగీ ఏమైనా చేశావా? నేనేమీ మ్యాగీ చేయలేదు గాని దోసలేశాన్రా. అంటూ సూరమ్మ దోశలను తీసుకుని వచ్చి రఘు ముందు పెడుతుంది. రఘు ఆ దోశల్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఒక్కో దోశ ₹1 కాయిన్ సైజులో ఉంటుంది. అది కూడా కేవలం 3 అంటే 3 ఉంటాయి. ఏంటమ్మా ఇది, నాకేమీ అర్థం కావడం లేదు. ఒరేయ్, చూస్తే ఏమర్థమవుతుంది? తింటే గదరా అర్థమయ్యేది. ఇవి దోసలు. ఆ విషయం అర్థమవుతూనే ఉందమ్మా, కాకపోతే ఇంత పెద్దగా ఉంటే ఎలా అని అడుగుతున్నాను. ఎలాగోలా తిని ఆఫీస్కి బయలుదేరు నువ్వు. మరీ ₹1 కాయిన్ సైజులో దోశలు వేస్తే ఏం సరిపోతుందమ్మా? కాస్తైనా ఆలోచించాలి కదా. వీటితో ఆకలి తీరుతుందా? ఎందుకు తీరదు? తప్పకుండా తీరుతుంది. అసలు ఈ మధ్య నువ్వు బాగా లావైపోతున్నావురా. నీకింకా పెళ్లి కూడా కాలేదు. పెళ్లి సంబంధాలు ఎతుకుతున్నాను గదా. ఈ సమయంలో నువ్వు డైట్ చేస్తే మంచిదని విన్నాను. అందుకే నీకోసం దోసలిలా వేశాన్లే. ఏంటి, నాకు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నావా? సరిపోయిందిలే. అంటూ రఘు ఆ ₹1 సైజులో ఉన్న దోశలు తిని అక్కడ్నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్లిన వెంటనే క్యాంటీన్లో పరుగులు తీస్తాడు. తనకు నచ్చిన అన్ని రకాల ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకుని గబగబా తినేస్తూ ఉంటాడు. ఏంట్రా, ఏదో కరువు ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళ ఇలా తింటున్నావు? నిన్న పూర్తిగా ఉపవాసం ఏమైనా ఉన్నావా? లేదురా బాబు, నేను నా చిన్నప్పటినుంచి ఉపవాసం ఉన్నాను. మా అమ్మ పిసినారితనం కారణంగా ప్రతిరోజు ₹1 లాంటి ఇడ్లీలు దోశలు తినాల్సి వస్తుంది. అందుకే ఇలా క్యాంటీన్కొచ్చి నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకుని తింటున్నాను. నువ్వు తింటున్నావు బానే ఉంది. మరి మీ అమ్మగారి పరిస్థితి ఏంటి? ఆమె కూడా చిట్టి దోశలతోనే సరిపెట్టుకుంటుందా? అవును, నాకైనా కనీసం 3 దోశలు పెట్టింది. ఆమె అయితే అలాంటివి కేవలం 2 తింటుంది. చిన్నతనంలోనే మా అమ్మమ్మ చనిపోవడంతో మా తాతయ్య మరొక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మా అమ్మ అంటే నచ్చేది కాదు. తెలిసిందే కదా సవతి తల్లి ఎలా ఉంటుందో. చాలా తక్కువ ఆహారం పెట్టేది. కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా ఇచ్చేది కాదు. అలా మా అమ్మకు పిసినారితనం పట్టుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను మామూలు మనిషిలా మార్చలేకపోతున్నాను. నువ్వేమి కంగారు పడుకురా.
ఏదో ఒక రోజు ఆంటీలో మార్పు వస్తుందిలే. మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. సరే పద, ఇక ఆఫీసులోకి వెళ్దాం. అలా రఘు జరిగిందంతా తలుచుకుంటాడు. ఆ రాత్రి రఘు ఇంటికి వెళ్తాడు. సూరమ్మ దగ్గుతూ కనిపిస్తుంది. వచ్చావా? ఏంట్రా ఎంత ఆలస్యమైంది? ఏం లేదమ్మా, ట్రాఫిక్ ఎక్కువగా ఉండింది. నువ్వేంటి ఇలా దగ్గుతున్నావు? ముఖం కూడా బాగా వాడిపోయింది. ఏం జరిగిందమ్మా? జ్వరం వచ్చినట్టుందిరా. మరేం పర్వాలేదులే. ఏం పర్వాలేదా? జ్వరానికా? జ్వరానికేంలే అమ్మా, అది బానే ఉంటుంది. ఈ మధ్య నీకు బాగా వెటకారం ఎక్కువైపోతుందిరా రఘు. నీ పిసినారితనానికంటే కాదులే అమ్మా. పద, డాక్టర్ వద్దకు వెళ్దాం. ఏమన్నావురా? డాక్టర్ దగ్గరికెళ్ళాలా? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా నువ్వు? డాక్టర్ దగ్గరికెళ్ళాలంట, డాక్టర్ దగ్గరికి. అసలు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎప్పుడైనా చూసావారా? కనీసం నిన్నైనా ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి తీసుకొనెళ్ళానా? డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అస్సలు కుదరదు. అమ్మో, వాళ్ళు మన ఆస్తి మొత్తాన్ని లాగేసుకుంటారా? ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే అలా డబ్బంతా నొక్కేస్తుంటారు. ఆ అవసరం ఏమీ లేదు నాకు. ఏదో ఒక కషాయం తాగితే ఆ జ్వరమే పారిపోతుందిలే. పిసినారి వాళ్ళని చూశాను, కానీ మరీ ఇంత పిసినారి వాళ్ళని నేనెక్కడా చూడలేదమ్మా. సరే, ఎలాగో డాక్టర్ వద్దకు వెళ్ళడం కుదరదంటున్నావు కదా, కనీసం మెడికల్ షాప్కెళ్ళి మందులైనా తీసుకుని వస్తాను అని చెప్పి రఘు మెడికల్ షాప్కి వెళ్తాడు. జ్వరానికి సంబంధించిన మందులను అలాగే మాత్రలను తీసుకుని వస్తాడు. సూరమ్మ ఆ మందులను అలాగే మాత్రలను తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. అబ్బో, ఈ మాత్ర భలే ఉందే, చాలా పెద్దదిగా ఉంది. అంటూ సూరమ్మ ఆ పెద్ద మాత్రని 4 ముక్కలుగా చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావమ్మా అసలు? ఈ మాత్రని 4 ముక్కలెందుకు చేస్తున్నావు? ఇంకెందుకు, వేసుకోడానికేరా. ఈ మాత్ర కాస్త పెద్దదిగా ఉంది గదా, ఓ ముక్క వేసుకుంటే జ్వరం అదే పారిపోతుందిలే. మిగిలిన 3 ముక్కల్ని ఎత్తిపెడతాను. భవిష్యత్తులో ఎప్పుడైనా జ్వరం వస్తే దాన్ని వాడుకోవచ్చు గదా. ఎవరైనా ఇలా మాత్రల్ని ముక్కలు చేస్తారమ్మా? చిన్నపిల్లలు చాక్లెట్లను ముక్కలు చేస్తున్నట్టు చేస్తున్నావు. పూర్తి మాత్ర వేసుకుంటేనే జ్వరం పోతుంది. ఇలా ఒక్క ముక్క వేసుకోవడం ద్వారా ఎలాంటి ఉపయోగమూ ఉండదు. చాల్లేరా, భలే మాట్లాడుతున్నావు నువ్వు. ఈ మాత్రలకి జ్వరం పోగొట్టే మహిముంది. ఉంది గదా, ఉంది గాబట్టే ఆ షాప్ వాడు మనకి దీన్ని అమ్మాడు. జ్వరం పోగొట్టే మహిమ ఉన్న ఈ మాత్రలో సగం వేసుకుంటే ఏంటి, పూర్తిగా వేసుకుంటే ఏంటి? వేసుకోవడం గదా ముఖ్యం. రోజురోజుకి నీ పిసినాయితనం కారణంగా నీ తెలివి కూడా బాగా పెరిగిపోతుందమ్మా. ఏదో ఒక రోజు పెద్ద సైంటిస్ట్ అయిపోతావు. అలా రఘు తన గదిలోకి వెళ్ళిపోతాడు. మరోవైపు సూరమ్మ రఘు కోసం మంచి మంచి పెళ్లి సంబంధాల్ని వెతుకుతూ ఉంటుంది. మరుసటి రోజు పెళ్లిళ్ల పేరయ్యని కూడా ఇంటికి ఆహ్వానిస్తుంది. వచ్చారా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా. బయట ఎండ ఎక్కువగా ఉందమ్మా, అందుకే వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. అవునవును, ఈ మధ్య ఎండలు బాగా ఎక్కువైపోయాయి. ఉదయం 6 గంటలకల్లా సూర్యుడు బగబగ మండిపోతున్నాడు. అసలు ముగ్గు కూడా వేయలేకపోతున్నా. కాని వెయ్యక తప్పదు గదా. ఎంతో కష్టపడి వేస్తున్నాననుకోండి. ఏంటి, ముగ్గు వేశారా? నాకు కనిపించలేదే. అదే, ఈ వీధిలో పిల్లలు ఎక్కువగా ఉన్నారు గదా, ఆడుకుంటూ ఆడుకుంటూ చెరిపేసినట్టున్నారులే. రేపు ఉదయమే వచ్చావంటే నేను వేసిన ముగ్గు మీకు గనిపిస్తుంది. ముగ్గుదేముందమ్మా, నన్నెందుకు పిలిచారో చెప్పండి. ఎవరైనా పెళ్లిళ్ల పేరయ్యని ఎందుకు పిలుస్తారు? పెళ్లి చేసుకోవడానికేగా. అదే, నా అర్థము పెళ్లి సంబంధాలను ఎతికి పెట్టమని అడగడానికే గదా. చెప్పండమ్మా, ఎవరికి సంబంధాలు వెతకమంటారు? ఇంకెవరికి? నా కొడుక్కే. మంచి ఉద్యోగం చేస్తున్నాడు వాడు. బాగా డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. వాణ్ణి ఒక మంచి ఇంటివాణ్ణి చెయ్యాలన్నదే నా కోరిక. వాడి కోసం మంచి మంచి సంబంధాలు తీసుకొని రా పేరయ్యా. అలాగే తప్పకుండా తీసుకునొస్తానమ్మా అంటూ ఆ పెళ్లిళ్ల పేరయ్య మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏంటి, ఈవిడింకా డబ్బు గురించి మాట్లాడడం లేదు? నాకంటూ ఎంతో కొంత ఇవ్వాలి కదా. అమ్మా, మీరేదో మర్చిపోయినట్టున్నారు. ఏంటి, మర్చిపోయానా? ఆ, గుర్తుకొచ్చింది అంటూ సూరమ్మ వంటగదిలోకి వెళ్తుంది. మంచినీళ్ళు తీసుకునొచ్చి పెళ్లిళ్ల పేరయ్య చేతిలో పెడుతుంది. రాగానే మంచినీళ్ళిద్దామనుకున్నానయ్యా, కాని మాటల్లో పడి మర్చిపోయాన్లే. అయ్యో, ఇది కాదమ్మా. మరింకేంటి, టీ కాఫీలేమైనా కావాలా? అమ్మో, మా ఇంట్లో టీ కాఫీలుండవయ్యా. పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదట. ఈ మధ్య కొత్తగా డాక్టర్లందరూ చెబుతున్నారు కదా, అందుకే మేం కూడా పాలు తాగడం మానేశాము. ఇక టీ కాఫీల జోలికైతే అస్సలు వెళ్ళటమే లేదు. అలాగే మా ఇంట్లో ఎలాంటి స్నాక్స్ కూడా లేవులే. నీళ్లు తాగి బయలుదేరు. అయ్యో, నేను టీ కాఫీల కోసం స్నాక్స్ కోసం రాలేదమ్మా. మంచి సంబంధాన్ని వెతికి పెడితే నాకంటూ ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఇప్పుడు అడ్వాన్స్ అయినా ఇవ్వాలి కదా.
దాని గురించి మాట్లాడుతున్నాను. ఓ అదా సంగతి. డబ్బివ్వకుండా ఎలా ఉంటాను? ఉండు, ఇప్పుడే తీసుకొనొస్తాను. అంటూ సూరమ్మ తన గదిలోకి వెళ్తుంది. ఇల్లు చూస్తే చాలా పెద్దదిగా ఉంది. అబ్బాయి కూడా మంచి ఉద్యోగం చేస్తున్నాడని ఈవిడే చెప్తుంది. అయితే వీరి వద్ద ఎక్కువ డబ్బు ఉన్నట్టుంది. వీరికి చాలా రకాల సంబంధాలు చూపిస్తూ బాగా కాలం గడపాలి. అప్పుడే వీరి వద్ద నుండి బాగా డబ్బులు లాగొచ్చు. ఎంత ఆలస్యం చేస్తే నాకంత లాభం. హ హ హ హ. అంతలో సూరమ్మ గదిలో నుండి బయటకొచ్చి ఇలా చిల్లర తీసుకుని పెళ్ళిళ్ళ పేరయ్య చేతిలో పెడుతుంది. ఇదిగోనయ్యా, డబ్బివ్వకుండా నేను ఏ పని చేయించుకోన్లే. ఇదిగో, ఈ కాసులన్నీ కలిపితే 80 రూపాయలవుతాయి. వీటిని తీసుకొని నీ పనిని మొదలుపెట్టు. ఏంటమ్మా ఇది? అడుక్కునేవాడికిచ్చినట్టు కాసులు చేతిలో పెట్టారు. ఎవరైనా ఇంత తక్కువ డబ్బిస్తారా? ఒక 25 సంవత్సరాల క్రితం నేను ఈ పనిని మొదలుపెట్టాను. అప్పుడు కూడా ఎవ్వరూ నాకు ఇంత డబ్బు ఇవ్వలేదు. బాగా పిసినారి దానిలా ఉన్నావు. అందుకే ఇంత పెద్ద ఇంటిని కట్టినట్టున్నావు. నీ ఇంటిని ఆడపిల్లని తీసుకురావడం అంటే కాస్త కష్టమే. ఎవరూ మీ ఇంటి కోడలుగా రారు. అంతేకాదమ్మా, ఎవరు సంబంధాలు కూడా వెతికి పెట్టరు. అనవసరంగా ఇంటికొచ్చాను. చిచి అంటూ పెళ్ళిళ్ళ పేరయ్య ఆ చిల్లరను సూరమ్మ చేతిలో పెట్టి అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. చిచ్చి, వట్టి డబ్బు మనిషిలో ఉన్నాడు. డబ్బు లేకపోతే ఒక్క పని కూడా చేసేలా లేడులే. వీడే పెళ్లి సంబంధం చూడాలా ఏంటి? నేనున్నాను గదా, స్వయంగా నేనే ఒక మంచి సంబంధాన్ని ఎతుక్కుంటాను. అలా సూరమ్మ తనకి తాను సర్ది చెప్పుకుంటుంది. అలా సూరమ్మ ఎంతో కష్టపడి ఒక సంబంధాన్ని వెతుకుతుంది. అరే, ఈ సోఫా కింద బాగా దుమ్మున్నట్టుగా ఉంది. ముందు ఈ సోఫాని శుభ్రం చేస్తాను. ఆ తర్వాత ఆ డైనింగ్ టేబుల్ని శుభ్రం చేస్తాను. అంటూ సూరమ్మ ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఇల్లంతా ఇలా శుభ్రం చేస్తున్నావు? మొన్ననే కదా సంక్రాంతి వెళ్ళింది. అప్పుడే కదా ఇంటిని శుభ్రం చేశావు. మళ్ళీ పనులు మొదలుపెట్టావేంటి? ఒరేయ్, నీకు చెప్పలేదు గదా, నీకోసం ఒక మంచి సంబంధాన్ని ఎతికాన్రా. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఇవ్వాలే మాట్లాడబోతున్నా. వాళ్ళని ఇంటికి పిలిచాను. అందుకే ఇంటిని కాస్త శుభ్రం చేస్తున్నాను. అవునా? సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నీకేమైనా కావాలంటే చెప్పు, తెచ్చిపెడతాను. అదే, అమ్మాయి తల్లిదండ్రులకు స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఇవ్వాలి కదా. అవేమైనా కావాలంటే చెప్పు, వెళ్ళి తెచ్చిస్తాను. చీచీ, అవేమీ అక్కర్లేదురా. అన్నీ నేనే చేస్తాన్లే. నువ్వు ఆఫీస్కెళ్ళు. అబ్బాయి ఇంట్లో ఉన్నాడంటే పెళ్లివాళ్లు కాస్త చులకనగా చూడొచ్చు. వెళ్ళు వెళ్ళు, నువ్వు త్వరగా ఆఫీస్కి వెళ్ళు. అలా చెప్పడంతో రఘు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పుడెప్పుడో నా పెళ్లైన కొత్తలో ఈ ఇంటికి 2 అతిథులొచ్చారు. ఆ తర్వాత ఎప్పుడూ ఎవ్వరూ ఈ ఇంటికి రాలేదు. అతిథులకు మర్యాద చేసే అవకాశం నాకెప్పుడు రాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇంటికి మరో 2 రాబోతున్నారు. ఒక పని చేస్తాను. వాళ్ల కోసం ఏదైనా స్వీట్ చేస్తాను. అంటూ సూరమ్మ వంటగదిలోకి వెళ్తుంది. సూరమ్మ ఒక స్పెషల్ స్వీట్ని వండుతూ ఉంటుంది. మరోవైపు మాధవయ్య అతని భార్య కనకం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజాత అసలు వేగలేకపోతున్నాం. అన్నయ్య పోయిన తర్వాత బంధువులు బలవంతం చేయడంతో తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఆ పిల్లతో ఉండటం నా వల్ల కాదండి. అసలే దాని చెయ్యి చాలా పెద్దది. 2 రోజులకే ఇంట్లో ఉన్న సరుకులన్నీ ముగించేస్తుంది. వంట వండి వాళ్లకి వీళ్లకి పంచేస్తుంది. అందుకే కదా త్వరగా పెళ్లి చేసేందుకు సంబంధాల్ని వెతుకుతున్నాం. ఏదైనా ఒక మంచి సంబంధం దొరికనివ్వు. వెంటనే దానికి పెళ్లి చేసి పంపించేద్దాం. నా నెల జీతం కూడా 2 రోజులకి ముగించేస్తుంది. మనకు పిల్లలు లేరు కదా అని రోజాని దత్తత తీసుకున్నందుకు ప్రతిరోజు చుక్కలు చూపిస్తుంది. అలా కనకం మరియు మాధవయ్య ఇద్దరూ సూరమ్మ ఇంటికి వస్తారు. వచ్చారా? రండి రండి, కూర్చోండి. ప్రయాణం ఎలా జరిగింది? మనమంతా ఉన్నది ఒకే ఊర్లో కదా, ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? హా, నిజమే కదా. ఏదో మాట వరుస కడిగాన్లే. అబ్బాయి ఇంట్లో లేనట్టున్నాడే. అవును, వాడికి అసలు తీరికెక్కడిది? ఈరోజు అమ్మాయి తరపు వాళ్ళు ఇంటికొస్తున్నారు. కాస్త లీవ్ తీసుకోమని చెప్పా. అయినా వాడు నా మాట వింటే గదా. వాడు లేకపోతే ఆఫీస్లో ఏ పని జరగదంటాడు. అందుకే త్వరగా ఆఫీస్కెళ్ళిపోయాడు. ఓహో, అవునా? అబ్బాయి చాలా బిజీ అన్నమాట. అవునండి, వాడు ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. మీరొస్తున్నారు గదా, కనీసం స్వీట్లు అలాగే కూల్ డ్రింక్లు తెచ్చిపెట్టమని చెప్పాను. అందుకు కూడా నాకు టైం లేదు, నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఎలాగూ నువ్వే వంటలు బాగా చేస్తావు గదా, నువ్వే వాళ్ళకి స్వీట్ వండొచ్చు కదా అని అన్నాడండి. సరే అని నేనే మీకోసము అన్ని రకాల వంటలు చేశాను. మాటల్లో పడి మీకు మంచినీళ్ళివ్వడమే మర్చిపోయాను. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. అంటూ సూరమ్మ వంటగదిలోకి వెళ్తుంది. ఒక గ్లాసులో నీటిని తీసుకొచ్చి మాధవయ్య చేతిలో పెడుతుంది.
మాధవయ్య నీటిని గటగటా తాగేస్తూ ఉంటాడు. అరే, మొత్తం నీళ్లు మీరే తాగేస్తే ఎలాగండి? కాస్త మీ భార్యకు కూడా ఇవ్వండి. ఈవిడేంటి ఇలా అంటుంది? ఇద్దరం వచ్చాం కదా, ఇద్దరికీ చెరొక గ్లాసులో నీళ్ళు ఇవ్వచ్చు కదా. ఒక్క గ్లాస్ ఇచ్చి ఇద్దరిని పంచుకోమంటుందేంటి? ఏంటో ఈవిడ కాస్త విచిత్రంగానే ఉంది. అలా కనకం మనసులో అనుకుంటుంది. అబ్బబ్బా, ఎండలు మండిపోతున్నాయి, కాస్త ఫ్యాన్ వేస్తారా? ఏంటి, ఫ్యానా? వేస్తాను. అంటూ సూరమ్మ స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్తుంది. అక్కడే నిలబడి ఆ స్విచ్ బోర్డుని చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా, అక్కడికెళ్ళి ఆగిపోయారు? ఏం జరిగింది? ఈ స్విచ్ బోర్డులో ఫ్యాన్ స్విచ్ ఎక్కడుందో వెతుకుతున్నానండి. అదేంటి, మీకు ఫ్యాన్ స్విచ్ కూడా ఎక్కడుందో తెలీదా? అయ్యో లేదండి, నేను పెద్దగా ఫ్యాన్ వాడను. అసలు ఎలాంటి ఎలక్ట్రిక్ వస్తువులను వాడను నేను. ఇవన్నీ ఊరికి అలా తెచ్చిపెట్టుకున్నామంతే. ఈ మధ్యకాలంలో ఫ్యాను, టీవీ, ఫ్రిడ్జ్ లేకపోతే అసలు మర్యాద ఇవ్వటం లేదట. అందుకే వీటన్నింటినీ గొనిపెట్టాను. ఇదిగోండి, ఈ టీవీ చూడండి. ఇక్కడ కేవలం ఈ టీవీ ఉంది అంతే, కాని కనెక్షన్ లేదు. కిచెన్లో కూడా పెద్ద ఫ్రిడ్జ్ ఉంది గాని నేను దాన్ని వాడను. ఈ ఫ్యాన్ స్విచ్ ఎలా వెయ్యాలో తెలియక సతమతమవుతున్నా. ఏవండి, ఇలా రండి. అంటూ కాంతం మాధవయ్యని కాస్త పక్కకు తీసుకుని వెళ్ళి ఇలా చెప్తుంది. చూస్తుంటే ఈవిడసలు ఒక్కసారి కూడా ఫ్యాన్ వాడినట్టు అనిపించడం లేదు. ఎన్నాళ్ల నుండి తుప్పు పట్టిన ఫ్యాన్ అలాగే ఉందో. ఇప్పుడు గనక స్విచ్ చేస్తే ఆ ఫ్యాన్ ఊడి మన నెత్తి మీద పడితే అమ్మో, ఏమక్కర్లేదు కాని మీరొచ్చిలా కూర్చోండి. అలా కాంతం మాధవయ్యని తీసుకుని వెళ్ళి సోఫాపై కూర్చుంటుంది. ఫ్యాన్ ఏమీ అక్కర్లేదులేండి. ఇదిగో ఈ విసనకర్రుందిగా, ఇది చాలే. మంచి పని చేశారు. నేను కూడా ఎప్పుడు దీన్నే వాడతా. అయ్యో, అసలు విషయం మర్చిపోయాను. మీకోసం ఒక స్వీట్ తయారు చేస్తానని చెప్పాను కదా, ఉండండి, ఇప్పుడే తీసుకొనొస్తాను. అంటూ సూరమ్మ వంటగదిలోకి వెళ్తుంది. అలా తాను తయారు చేసిన స్వీట్ని తీసుకుని వచ్చి అతిథుల ముందు పెడుతుంది. ఏంటండి, ఈ స్వీట్ కాస్త కొత్తగా ఉంది. హహ, కొత్తేమీ కాదు గాని పెళ్ళైన కొత్తలో ఒకసారి ట్రై చేశానండి. అప్పటి నుండి ఇది నా ఫేవరెట్ స్వీట్ అయిపోయింది. క్షణాల్లో అయిపోతుందనుకోండి. ఇంతకీ స్వీట్ పేరేమిటమ్మా? నెల్లూరు పాకండి. ఏంటి, నెల్లూరు పాక? విచిత్రంగా ఉంది. మైసూర్ పాక్ తెలుసు కాని ఈ నెల్లూరు పాకేంటండి? ఈ స్వీట్ని నేను మొదటిసారి చేసినప్పుడు నెల్లూరులో భూకంపం వచ్చిందండి. అంతే, దానికి గుర్తుగా నెల్లూరు పాకని పేరు పెట్టేశాను. ఈ స్వీట్ చూస్తే విచిత్రంగా ఉంది. కాస్త ఎలా చేశారో చెప్పండి. ఏం లేదు, ఒక పెద్ద మూకుళ్ళో కావాల్సినంత చక్కెర వేశాను. ఆ తర్వాత కాస్త నీళ్లు పోశాను. అలా గరిటె పెట్టి తిప్పుతున్నా. అప్పుడు కాస్త జిగురుగా తయారైంది. అంతే, వెంటనే ఇలా కప్పులో వేసి తీసుకొనొచ్చాను. ఏవండి, ఇది వట్టి చక్కెర పాకమండి. ఈవిడ దీనికి ఏదో కొత్త పేరు పెట్టింది. మీరసలు ఈ స్వీట్ని తినకండి. మీకసలే షుగర్ కూడా ఉంది. ఈ స్వీట్ కనుక తిన్నారంటే ఇంకంతే. నేను తిన్నట్టు నటిస్తుంటాను, మీరు పెళ్లి గురించి మాట్లాడండి. ఆ, స్వీట్ చాలా అద్భుతంగా ఉందండి. మీరేమంటారండి? అవునవును, చాలా అద్భుతంగా ఉంది. వచ్చిన విషయమే మర్చిపోయాను. మా అన్న చనిపోవడంతో నేను మా అన్నయ్య కూతురైన రోజాని దత్తత తీసుకున్నాం. తనని చాలా జాగ్రత్తగా పెంచాం. చాలా మంచి అమ్మాయి. అవునా? మా అబ్బాయి కూడా మంచివాడేనండి. మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. చూస్తున్నారుగా ఇల్లు ఎంత పెద్దగా ఉందో. నాకు కేవలం ఒక్క కొడుకు మాత్రమే. ఆస్తంతా వాడిదే. మీరస్సలు కంగారు పడాల్సిన పనేం లేదు. నాకు మీ పద్ధతి బాగా నచ్చింది. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది, మీరు తప్పకుండా అబ్బాయిని చాలా పద్ధతిగా పెంచి ఉంటారు. ఇంటికెళ్ళిన వెంటనే ఆ అమ్మాయి ఫోటోని వాట్సాప్ చేస్తాను. అంటూ మాధవయ్య తన భార్యని తీసుకుని సూరమ్మ ఇంటి నుండి బయటకు వస్తాడు. ఈ సంబంధం ఓకే అయినట్టేనానండి? అయినట్టేనే. ఏమేమో చాలా పిసినార్దిలా ఉంది. మన రోజా ఏమో ఈమెకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఈవిడకి మన రోజా, మన రోజాకి ఈవిడ సరైన జోడవుతారు. అలా మాధవయ్య మరియు కాంతం మాట్లాడుకుంటారు. ఇంత పిసినారి సూరమ్మకి ఎలాంటి కోడలు వస్తుందో. కాంతం అలాగే మాధవయ్య మాటలు బట్టి చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. సూరమ్మకి ముందుంది ముసల పండగ. చూద్దాం ఏం జరగబోతుందో. అప్పటిదాకా మీరు మరొక ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.